సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్న పింగళి వెంకయ్య ట్రస్ట్ సభ్యులు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ చైర్పర్సన్ శ్యామలారావు తెలియజేశారు. విద్యా సంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ విద్యానగర్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. సామాజిక కోణంలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాతల సహకారంతో నోటు పుస్తకాలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యం స్కూలు, అంగన్వాడీ స్కూల్స్, 3 అంగన్వాడీ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్ రామ్నగర్ దీంట్లో కూడా మేము పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశాము. సుబ్రహ్మణ్యం స్కూల్లో అది మా స్కూల్ కాబట్టి 200 మెంబర్స్ దాకా వారికి మా స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు అందజేశాము. గవర్నమెంట్ స్కూల్లో ఒక 20 మంది పిల్లలకు చేశాము. అంగన్వాడీల్లో పలకా బల్పకాలు మొత్తం ఎంతమంది అంతమంది మేము సప్లై చేశాము. ఈ కార్యక్రమానికి ఇంకా మా ముఖ్య అతిథి ఇచ్చేలేక గోపాల్ గారు వస్తా అన్నారు. 3 టైం ఇచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 8th, 9th, 10th క్లాసులకి మంచి కార్యక్రమం ఉన్నది. మీరు కూడా ఉంటే తృప్తిగా సరే. ఏ కార్యక్రమము ఇది కాదండి, స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా, మా ట్రస్ట్ దీంట్లో పంచాలని చెప్పి అనుకున్నాము. శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చాలా రోజులు బట్టి అనుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము పంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఓన్లీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ? ఓన్లీ నోట్బుక్స్ అండి ప్రస్తుతానికి. దాతల సహకారం ఉంటే కనుక నెక్స్ట్ టైం ఇంకా కొంచెం లార్జ్ స్కేల్ వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటాము. మీ ట్రస్ట్ పేరు చెప్పి దాంట్లో మీరు నేను సంస్థ చైర్పర్సన్ అంటే ట్రస్ట్ చైర్పర్సన్ ఏమో మా సిస్టర్ కోడో శ్రీదేవి. మొత్తం చెప్పండి. ట్రస్ట్ శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ అండ్ స్మారక సంస్థ చైర్పర్సన్ నా పేరు కోడూరి శ్యామలారావు. మా ఈ సందర్భంగా స్కూళ్ళు తెరిచిన సందర్భంగా పిల్లలకి ఉచిత పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పి సంకల్పంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాము.